వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తిరుపతిలో డాక్టర్స్ అంతా నిరసన చేపట్టారు. ఏదైతే ప్రైమరీ సెంటర్స్, హెల్త్ సెంటర్స్ ఉన్నాయో అందులో పనిచేసేటువంటి డాక్టర్స్ అంతా కూడా తమకు ఉద్యోగాలు ఏదైతే ప్రమోషన్స్ కావచ్చు, ఇతర చెందాల్సినటువంటి ఏవి కూడా మాకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వడం లేదంటూ నిరసన తెలియజేస్తూ ఏదైతే జివో 99ని రద్దు చేయాలంటూ కూడా వీళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. ఒకసారి వాళ్ళ డిమాండ్ ఏంటి, అసలు ఎందుకు నిరసన చేపట్టారో ఒకసారి వాళ్ళు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకు నిరసన చేపట్టారు, ఏంటి మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? అందరికీ నమస్కారం అండి. మేము ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులము ఫ్రమ్ తిరుపతి జిల్లా. మాది యాక్చువల్గా ఒక 5 డేస్గా ఏంటంటే మేము మా యొక్క పిహెచ్సి పరిధిలో అన్ని సేవలు అందిస్తూ ఈరోజు మాత్రము ఇట్లాగా మేము స్ట్రైక్ రావాల్సి వచ్చింది. దీనివల్ల ప్రధాన కారణం ఏంటంటే టైం బౌండ్ ప్రమోషన్స్ అనేవి ఏవైతే ఉంటాయో, అంటే మేము ఏ క్యాడర్లో అయితే రిక్రూట్ అవుతామో మా సీనియర్స్ మేము కనుక చూస్తే 2000, 2001, 2002 ఆ ఇయర్స్లో జాయిన్ అయిన వాళ్ళు ఏ క్యాడర్లో రిక్రూట్ అయ్యారో అదే క్యాడర్లో ఇంకనూ కొనసాగుతూ ఉన్నారు. అదే మా కొలీగ్ డిపార్ట్మెంట్స్ అయిన ఏపీ, వివిపి, డిఎంఈలో చూస్తే వాళ్ళకి ప్రతి 3 ఇయర్స్కి, ప్రతి 6 ఇయర్స్కి ఏంటంటే టైం బౌండ్గా ప్రమోషన్స్ ఇస్తూ వస్తున్నారు. సో ఇది మాకు జరుగుతున్న అన్యాయం. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇన్ సర్వీస్ కోటా సీట్స్ ఏంటంటే 30% ఏవైతే ఉంటాయో, అంటే మేము రూరల్ కెపాసిటీలో పనిచేసినప్పుడు గవర్నమెంట్ మాకు ఒక ఇన్సెంటివ్ ఇస్తుంది. ఏంటంటే 3 ఏళ్ళు మీరు ప్రభుత్వానికి సేవ చేసిన కారణంగా మీకు ఏంటంటే హయ్యర్ స్టడీస్లో ఏంటంటే మేము పీజీకి ఇంత కోటా అని ఇస్తాము అని. అది 30% ఉండేది 20కి తగ్గించారు, 20 ఉండేది 15కి వేరియస్ కారణాలతో చూపించారు. ఆ 15% సీట్లు కూడా కేవలము 7 స్పెషాలిటీకి మాత్రమే లిమిట్ చేయడం జరిగింది. ఇది మాకు జరుగుతున్న అన్యాయము. రైట్ టు ఎడ్యుకేషన్ 2009 యాక్ట్ ప్రకారము వీ హ్యావ్ ద లిబర్టీ టు పర్సీవ్ విచ్ ఎవర్ ది ఎడ్యుకేషన్ కోర్స్ దట్ వీ ఆస్పైర్ టు బికమ్. సో దాన్ని కేవలం 7 బ్రాంచ్లకి కుదించి కేవలం వీటిల్లోనే మీరు స్పెషాలిటీలు చేసుకోవడం అనేది ఇట్ ఈస్ గ్రాస్ ఇంజస్టిస్ టు ఆల్ ద పిహెచ్సి మెడికల్ ఆఫీసర్స్. సో కాబట్టి ఇలాంటివి వీటితో పాటు ట్రైబల్ అలవెన్స్లు ఎంతో కారంగా దీర్ఘకాలికంగా చాలా పెండింగ్ ఉన్నాయి. ఆ తర్వాత ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో చాలా వరకు మాకు ఇవ్వాల్సిన అలవెన్స్లు ఇప్పటివరకు ఇవ్వలేదు. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా ఏంటంటే మేము స్ట్రైక్కి కాల్ ఫర్ చేయడం జరిగింది. ఇక్కడే మీరు కనుక చూసినట్టయితే ఇప్పటివరకు దాదాపు 70-80 మంది మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళ యొక్క బాధను ఈ యొక్క స్ట్రైక్ ద్వారా వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇది ప్రజలందరూ మీరందరూ మమ్మల్ని దురుద్దేశంతో కాకుండా మేము ప్రజాక్షేమం కొరకే పనిచేసే వైద్యులం కాబట్టి మేము రూరల్లో పనిచేస్తున్నాము, పల్లెటూరులో పనిచేస్తున్నాము, సంచార వాహనంలో తిరిగి ఇంటింటికి కుటుంబ వైద్య విధానం ద్వారా మా యొక్క సేవలు అందిస్తున్నాము. కోవిడ్ అప్పుడు కూడా అన్ని డిపార్ట్మెంట్స్ పనిచేసాయి, కానీ ప్రాముఖ్యంగా పనిచేసిన డిపార్ట్మెంట్ ఏదైనా అంటే మా హెల్త్ డిపార్ట్మెంటు. ఇందులో మేము పదోన్నతులు లేకుండా మేము చదువుకోవాల్సిన రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారము ఏ పీజీ చేయాలన్నా కూడా మాకు ఉండాల్సిన హక్కును ఈ యొక్క వేరే జిఓస్ ద్వారా, ఇంతకుముందు 85 జిఓ అని చెప్పారు, ఇప్పుడు 99 జిఓ అనేది తీసుకొని వచ్చి దాని ద్వారా ఈ స్పెషాలిటీలోనే ఈ 7 స్పెషాలిటీలోనే మీరు చేయగలరు, దీనిని మించి మీరు వేరే స్పెషాలిటీలో మీకు అనుమతి లేదని చెప్పడము మా యొక్క రైట్ టు ఎడ్యుకేషన్ని హరించడం అవుతుంది. కాబట్టి పెద్ద మనసు చేసుకొని ప్రభుత్వం యొక్క అధికారులు స్పందించాల్సిందిగా కోరుకుంటూ ఈ చిన్న విజ్ఞాపనను ఈ మీడియా ముఖంగా మేము తెలియపరచుకుంటున్నాం. ధన్యవాదాలు. చూస్తున్నదైతే ఈ యొక్క 99 జియో వల్ల మాకు అనేక నష్టాలు జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే పదోన్నతి చెందాల్సినటువంటి ఆ యొక్క ప్రక్రియ మాత్రం పూర్తి స్థాయిలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అధికారులు పూర్తిగా పట్టించుకోవడం అన్నది వాళ్ళ ప్రధాన డిమాండ్. అయితే మీరు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి సంబంధించినటువంటి మంత్రి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకొని వెళ్ళాము. మన సిఎఫ్డబ్ల్యూ గారికి, పిఎస్ఆర్ గారికి అందరికి నోటీస్, మా డిహెచ్ డిపార్ట్మెంట్ అందరికి నోటీసులు అయితే ఇచ్చాము. ఒక 6 డేస్ బ్యాక్ ఇచ్చాము. ఈ అన్ని చర్చలు అయితే జరుగుతున్నాయి, కానీ ఏది మా డిపార్ట్మెంట్కి ఏదైతే మేము ఏం చెప్పినా గవర్నమెంట్ తరపు నుంచి వచ్చే ఆన్సర్ ఫైనాన్స్ రిలేటెడ్ అనేసి చెప్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్లకి లేని ఫైనాన్స్ మాకెందుకు వస్తుంది అనేది మాకు ఆశ్చర్యం. ఎందుకంటే రీసెంట్గా సచివాలయం ఉద్యోగులకు కూడా ప్రమోషన్స్ అని అనౌన్స్ చేశారు. మాకైతే ఏది అంటే అలవెన్స్ అడిగినా ఫైనాన్స్ డిపార్ట్మెంటు, పీజీ సీట్లు అడిగినా మీరు పీజీ చేసి బయట వెళ్ళిపోతారనేది ఫైనాన్స్ ప్రాబ్లం అనేసి బడ్డన్, ఆర్థికంగా బడ్డన్ అని అంటున్నారు. అది కాదు, మనం ఎవరైనా ఈ సర్వీస్ చేసేవాళ్ళం మేము గ్రౌండ్ లెవెల్లో మేము మనిషిని శ్రద్ధ పెట్టి చూసేవాళ్ళం మేము. అంటే వాళ్ళకి ఏముంది అనేది అడ్మినిస్ట్రేషను ఒకవైపు శ్రద్ధ పెట్టి చూస్తున్నాం. ఇన్ని చేస్తున్నా కానీ మా మీద దయదలచలేదంటే అంటే మేము ఎంత సఫర్ అవుతున్నామని ఆలోచించుకోండి. ఒక్కొక్క వాళ్ళ ఫ్యామిలీలు ఒక చోట ఉంటాయి, ఇంకో చోట మేము పనిచేస్తుంటాము. వీలైన కాడికి ఎంత మా వల్ల అయిందో అంత చేస్తున్నాం, ఎవరిని నొప్పించలేదు. కాబట్టి మాకు గవర్నమెంట్ దయదలిసి మా యొక్క విన్నపాలను మళ్ళించి మాకు అన్ని కల్పించాలని మేము కోరుకుంటున్నాం.
మొత్తం ఎంతమంది ఉంటారండి స్టాఫ్ జిల్లా వైజ్ 126 మంది దాకా ఉన్నాము. అందరూ స్ట్రైక్లో ఉన్నాము. ఎవరైతే డ్యూటీలకు పోలేదు అందరూ ఓపీ సేవలు గవర్నమెంట్ అయితే ప్రత్యామ్నాయంగా చూసుకుంటుంది. కానీ అది అంత అంటే మేము ఒక రెస్పాన్సిబుల్గా పనిచేస్తాము. వాళ్ళు లోకల్తో అంతా మాకు టచ్లో ఉంటారు, అంతా మాకు ఉంటుంది. ఇది ఏంటంటే వాళ్ళు అంటే రెస్పాన్సిబుల్గా అంటే దూరం వాళ్ళకి ట్రావెలింగ్ వాళ్ళకి అన్ని కష్టంగానే ఉంటారు. వాళ్ళు ఏ టైంకి పోతారో తెలియదు, వాళ్ళు ఏ టైంలో చూసుకోవాలి. మాకైతే మా యొక్క సమస్యలు పరిష్కరిస్తే మేము ఇమ్మీడియట్గా అంటే మాకు అంటే మేము ఏదైనా కానీ లాస్ట్ టైం చెప్పారు అన్నిటికీ ఊకొట్టారు గవర్నమెంట్, కానీ చేస్తామని చెప్పారే కానీ మాకు రిటర్న్గా రావట్లేదు. రిటర్న్గా కానీ ఏదన్నా మాకు ఇవ్వగలిగితే మేము ఇప్పుడు కూడా సమ్మె ఆపేసి మేము మా యొక్క విధులు నెరవేర్చుకుని చేస్తామని మనం చెప్పుకుంటాం. మీ విన్నపానికి రిటర్న్ సమాధానం వచ్చేంత వరకు మీరు స్ట్రైక్ చేస్తున్నాం. ఇప్పుడు చెప్తున్నారు ఓకే చేస్తాము అంటున్నారు, కానీ అది రిటర్న్గా రావస్తే మేము సమ్మె ఆపేస్తాము. రిటర్న్గా రాలేదంటే మాత్రం సమ్మె కొనసాగిస్తాం. ఓకే, డాక్టర్స్ అంతా కూడా పూర్తిగా మేము ప్రజలకి ఇబ్బంది కలిగించే విధంగా మేము చేయడం లేదా, కేవలం మాకు రావాల్సిన హక్కులు ఏదైతే మేము ఏళ్ళ తరబడి చేస్తున్నా కూడా మాకు ఆ యొక్క పదోన్నతి లేనందునగా మేము రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మా పట్ల సానుకూలంగా స్పందించి మాకు న్యాయం చేస్తే మేము వెంటనే విరమించుకుంటామంటూ కూడా డాక్టర్స్ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే తిరుపతిలోని ఆడ వెటర్నరీ హాస్పిటల్ వద్ద డిఎంహెచ్ఓ ఆఫీస్ ఎదురుగా వీరంతా కూడా టెంట్ వేసుకుని ఆ యొక్క నిరసన తెలియజేస్తున్నారు. అయితే ఖచ్చితంగా స్పందించేంత వరకు కూడా నిరసనతో కంటిన్యూ చేస్తాం. స్పందించి న్యాయం చేస్తే మాత్రం వెంటనే విరమించుకుంటామంటూ కూడా డాక్టర్స్ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.